25వ శ్లోకం చూడండి. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని. దిశో న జానే న లభే చ శర్మా. దిశో న జానే న లభే చ శర్మా. ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ జగన్నివాస. దంష్ట్రా కరాళాని. కరాళము అనంటే భయంకరమైనవి, దంష్ట్రాలు అంటే పళ్ళు, భయంకరమైన పళ్ళు, కూరలతో ఉన్న పళ్ళు. చతే ముఖాని నీ నోర్లు. ముఖము అంటే చెప్పాను కదా, ముఖం అంటే కళ్ళు, ముక్కు, చెవి మొత్తం ఇదంతా ఉన్న ముఖము కాదు, నోరు అనే అర్థం వస్తుంది సంస్కృతంలో. కాబట్టి చతే ముఖాని, ముఖం అంటే ఒకటి, ముఖ ముఖం అంటే ఒకటి, ముఖాని చాలా ముఖములు ఉన్నాయి, ఎన్నో తెరుచుకొని ఉన్న నోర్లున్నాయి. ఆ నోర్లలో మళ్ళీ కోరల్లాంటి దంతాలున్నాయి, అవి భయంకరంగా ఉన్నాయి. దిశో దృష్ట్వైవ, దృష్ట్వా ఇవ, ఇదంతా నేను చూసి, కాలానల సన్నిభాని. కాలానలము అంటే అనలము అంటే అగ్ని. రెండు పదాలు సంస్కృతంలో ఉంటాయి, అనిలము అనలము. అనిల అనల. అనిలము అంటే వాయువు, అనలము అంటే అగ్ని. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అయితే కాలము, కాలము అనంటే అంతకాలము లేదా ప్రళయ కాలం అని మనం గుర్తుపెట్టుకోవాలి, లేదా మరణము. కాలానలము అంటే ప్రళయ అగ్ని. సన్నిభాని, సన్నిభాని అంటే అలాంటి, అటువంటి. అంటే ఈ మంటలన్నీ కూడా, ఎప్పుడైనా మంటలు ఎక్కువగా పుడితే మనకి ఏమనిపిస్తుంది, అమ్మో ఇదంతా కూడా మనల్ని అంతం చేసేస్తుంది అన్న భయం పుడుతుంది కదా, ఆ ఊహే మనకి భయంకరంగా అనిపిస్తుంది. అలాంటిది దృష్టివైవ కాలానల సన్నిభాని, ఈ ఇంతటి ఒక విశ్వరూపాన్ని అర్జునుడు చూస్తున్నాడు. అంతా ఎలా కనబడుతోంది, కృష్ణుడి ఉగ్ర రూపాన్ని చూస్తున్నాడు అర్జునుడు. అది చూస్తున్నప్పుడు ఇక అక్కడి నుండి వచ్చే జ్వాలలు ఏవైతే ఉన్నాయో, అగ్ని జ్వాలలు, అవన్నీ మరణానికి దారి తీస్తాయేమో, ఇక ప్రళయం వచ్చేస్తుందేమో ఈ అగ్నితో అన్నట్టుగా కనిపిస్తుంది. దిశో న జానే న లభే చ శర్మ. శర్మ అంటే శాంతి అని అర్థం, అంటే ప్రశాంతతని నేను పొందలేకపోతున్నాను. న లభే, దిశో న జానే, అసలు ఏ దిక్కు ఎటువైపు ఉన్నదో నాకు కనిపించట్లేదు, అంతా అగ్నిమయంగా ఉంది, అగ్ని జ్వాలలే కనిపిస్తున్నాయి. ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద, ప్రసీద ప్రసీద అని అంటాం కదా, ప్రసన్నుడివిక, కృప చూపించు, ఇంత ఉగ్ర రూపమిక చాలు కృష్ణ. దేవేశ, దేవతలందరికీ ఈశ్వరుడైన వాడా. జగన్నివాస, జగత్తుకి నివాసమైన వాడా. జగత్తులో ఉన్నవాడు కాదు, జగత్తే ఆయనలో ఉన్నది కాబట్టి జగన్నివాస, జగత్తుకి ఆశ్రయము అయినవాడా, జగత్తుకి ఆధారమైన వాడా. కృష్ణ కొంచెం కరుణించు, ఇంత ఉగ్ర రూపం చూపిస్తే నేను ఎలా తట్టుకోగలను అని చెప్తున్నాడు. ఇంకొకసారి, దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని. ఇది విడదీసేటప్పుడు కాల నల సన్నిభాని ఇలా విడదీయకూడదు, కాలానల అని ఒకేసారి అనాలి, లేదంటే కాల అనల సన్నిభాని అనాలి. అలా అంటే బాలేదు కదా, కాబట్టి కాలానల సన్నిభాని. దిశో న జానే న లభే చ శర్మ. ప్రసీద దేవేశ జగన్నివాస. 26వ శ్లోకం.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాలసంఘైః సర్వే సహైవ అవనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః సహాస్మదీయైరపి సహ అస్మదీయైరపి యోధముఖ్యైః అమీ చ త్వాం. అమీ అంటే ఇవన్నీ కూడా. ఇంకా ఏం చూస్తున్నాడు అర్జునుడు? ధృతరాష్ట్రస్య పుత్రాహ, ధృతరాష్ట్రుడి పుత్రులు ఎవరు? కౌరవులు 100 మంది. వాళ్ళందరూ కనిపిస్తున్నారంట. సర్వే సహైవ అవనిపాల సంఘై, అవనిపాలకులు అని అంటే భూమిని పాలించే వాళ్ళు, అంటే రాజులు అని అర్థం. అంటే ఎంతో మంది రాజులు, రాజకుమారులందరూ కూడా, సంఘై ఎంతో మంది, సమూహాలు, అందరూ సర్వే కనిపిస్తున్నారు అర్జునుడికి. భీష్మో ద్రోణ, భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్ర అంటే వాళ్ళందరికీ తెలిసిన ప్రకారంగా కర్ణుడు సూతపుత్రుడు కదా, రాధేయుడు రాధ పుత్రుడు కాబట్టి సూతపుత్రుడు, అప్పటికి అందరికీ తెలిసిన ప్రకారం సూతపుత్ర తథాసౌ. ఇంకా ఎవరంటే సహ అస్మదీయైరపి యోధముఖ్యై, అంటే అర్జునుడి వైపు నుండి కూడా, అంటే పాండవ పక్షం వైపు నుండి కూడా ఎంతో మంది ముఖ్యమైన యోధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కనిపిస్తున్నారు. ఎక్కడ కనిపిస్తున్నారు అది వచ్చే తర్వాత శ్లోకంలో ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నోటిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఇక అంతం అనేది ఇప్పుడు జరగబోతుంది, యుద్ధం అనేది అనివార్యంగా జరగబోతుంది. ఎంతో మంది యోధులు ఈ యుద్ధంలో బలైపోనున్నారు. ప్రళయం అనేది ఇప్పుడు వస్తుంది అన్న విషయాన్ని అర్జునుడు చూస్తున్నాడు అన్నమాట. అంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందన్న దానికి ఇది ఒక ఇండికేషన్ అని చెప్పవచ్చు. ముందే ఎంతో మంది ముఖ్యమైన యోధులందరూ కూడా కృష్ణుడి నోటిలోకి ప్రవేశించడం అర్జునుడు చూస్తున్నాడు. ఇంకొకసారి శ్లోకం. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాలసంఘైః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. స్వస్తి. పిల్లలు